పెద్దలు పూజ్యులు చంద్రబాబు గారు ఏ రకంగా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు అనేది మనం చాలా మంది మిస్ అవుతుంటాము. మనము క్యాడర్ అనుకోండి లేకపోతే లీడర్స్ అనుకోండి మంచి పనులు చేసేవి ఖచ్చితంగా తీసుకోపోతూ రెగ్యులర్గా చెప్తా ఉంటేనే దానికి తెలిసేదానికి అవకాశం ఉంటుందండి. అట్లాంటి లీడర్ అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండేదానికి మనం అందరం కూడా చాలా అదృష్టంగా చేస్తున్నామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పారండి, అందరూ ఒక వారం రోజులో 2 వారాల్లో చేసేస్తారు, అయిపోతుంది, ఇంకా చెయ్యరు, దాని తర్వాత రెస్ట్ తీసుకుంటారని చెప్పినారు. పట్టుదలతో దాదాపు 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేయడం, కలిసిపోవడం, ప్రజల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం, ఒక ఫుల్ మోల్డ్ అయిపోతారండి. అట్లాంటి బాధలన్నీ ఫేస్ చేసినప్పుడు, కష్టాలన్నీ చూసినప్పుడు ఫుల్గా మోల్డ్ అయిపోతారు. అట్లాంటిది నారా లోకేష్ గారు. నా మిత్రులు చెప్తుండ్రు అనమాట, ఈ సంవత్సరం అయింది, ఎప్పుడైతే అవకాశం ఉంటే ఈ మాట చెప్పమన్నాడు, నువ్వు మొగాడ్రా బుజ్జి అని చెప్పి చెప్పమన్నారు అనమాట లోకేష్ గారికి. అది చాలా మందికి అర్థమవుతుంది ఏమనేది. సంవత్సరం అయింది, ఈ మాట ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పినారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఫోన్ చేసినప్పుడు అంతా కూడా ఒకవేళ మిస్ కాల్ ఉన్నా రిటర్న్ చేసి అందుబాటులో ఉండేదానికి పల్లా శ్రీనివాస్ గారికి, వేదికలు అలంకరించిన సహచర మంత్రివర్యులు, తర్వాత మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా మనకి 1 ఇయర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందిని యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను చాలామందిని కలుస్తుంటానండి. కలిసినప్పుడు కొన్ని వాళ్ళు చెప్పిన బాధలు మీకు కూడా తెలియాలి కదా, నాకు ఒకటి చెప్తే తెలియదు, ప్రజలకు కూడా తెలియాలా ఏమనేది. వాళ్ళు ఏమంటుండ్రంటే, ఫార్ ఈస్ట్లో ఆ కియాలో మీకు తెలుసు కానీ అనంతపూర్లో కియా ఫ్యాక్టరీలో ఇష్యూ అయిన తర్వాత అక్కడ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో అసోసియేషన్స్ అందరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట, ఎక్కడన్నా పెట్టండి పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి ప్రీవియస్ ప్రభుత్వంలో వాళ్ళ చేసిన డిస్ట్రక్షన్ నుంచి, వాళ్ళ చేసిన విధానం నుంచి మొత్తం ఫార్ ఈస్ట్లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ని. ఇది సత్యం అండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వింటుంటాం. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము మా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు ఉంది సార్ మాకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కొంతమంది బిజినెస్ పీపుల్ చెప్పేవాళ్ళు. అలాగే లాస్ట్ టైము ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ విధానం ఎట్లుండేదంటే, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇండస్ట్రియలిస్టులు వస్తే మనము ప్రోటోకాల్ వదిలేసి ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర పోవాలా, వాళ్ళు ల్యాండ్ అవుతున్నారంటే ఇంకెక్కడైనా ఉంటే పోయి వాళ్ళని వెల్కమ్ చెప్పమని చెప్పి మనము మన స్టైల్లో ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేనేంది బొకేలు ఇచ్చేది, నేనేంది సన్మానం చేసేది, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు రామని వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ మేమేం చేసే పని లేదు వాళ్ళకి అని చెప్పి ఆ తీరు ఉండేదన్నమాట. అలాగే ఇంకొకటి ఏమంటే అండి, లాస్ట్ టైము ప్రభుత్వంలో ఒక కంపెనీ పెట్టడం జరిగింది, ఆ పేరు చెప్పదలుచుకోలేదు నేను. వాళ్ళకి మనకి ఇప్పుడు పెట్టేటప్పుడు ఏ రకంగా రాయితీలు కావాలా లేకపోతే ఏ రకంగా బెనిఫిట్స్ కావాలని చెప్పి మనం ఇస్తాం, వాళ్ళతో మాట్లాడి డిసిషన్స్ తీసుకుంటాం. అట్లా కాదు, లాస్ట్ టైం ప్రభుత్వంలో ఆయన పెట్టుబడులు పెట్టేదానికి ఆయనకి ఏదేది వర్తించదో అది జీవో ఇవ్వడం అనమాట. ఆయన ఇప్పుడు లబోదిబో కొట్టుకుంటున్నాడు వచ్చి, సార్ మేము పెట్టాము కంపెనీని, మాకు ఏమీ యూస్ఫుల్ లేదు, బెనిఫిట్స్ జీవో ఇచ్చారు, పవర్ సబ్సిడీ ఇచ్చినారు, నాకు క్యాప్టివ్ ఇంటెన్సీ ఉంది, లోకల్ జిఎస్టీ రీఎంబర్స్ చేస్తా అన్నారు, నేను లోకల్లో జిఎస్టీ రీఎంబర్స్ చేసే పరిస్థితి మాకు ఉన్నది, ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే కంట్రీస్కి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పినాడు. అంటే వాళ్ళ తీరు
మ్యానుఫ్యాక్చరర్స్కి బిజినెస్ పీపుల్కి అసలు వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాత్రం ప్రీవియస్ గవర్నమెంట్కి లేనే లేదండి. అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత పాలసీ, ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ గైడ్లైన్ పాలసీ రిలీజ్ చేయడం జరిగిందండి, టెక్స్టైల్ పాలసీ. ఆ టెక్స్టైల్ పాలసీ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వలేదు, ఎట్లా చేయాలా ఏం చేయాలా. అంటే కొత్త కారు మీకు గిఫ్ట్ చేస్తాడు, దాని తాళం మాత్రం వాళ్ళు ఇయ్యరనమాట. ఆ గైడ్లైన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ తీరు అనమాట. లాస్ట్ ప్రభుత్వం ఉండే తీరు అంత ఘోరంగా ఇండస్ట్రీస్ని, అంటే వాళ్ళకు పోర్ట్ఫోలియోలో అసలు ఇండస్ట్రీ పోర్ట్ఫోలియోనే ఉందనేది వాళ్ళు మర్చిపోయినరు అనమాట. ఇదే కాకుండా లాస్ట్ టైము ఈడీబీ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒకటి ఉండింది. మన హయాంలో 2014 నుంచి 19లో ఈడీబీకి సంబంధించింది ఓన్లీ 10 మందికే వాళ్ళు పరిమితం చేయడం జరిగిందండి 2019 నుంచి 24లో. మన దాంట్లో 2014 నుంచి 19లో 65 మంది. ఎందుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాలంటే రాష్ట్రంలో అన్ని పోర్ట్ఫోలియోస్కి సంబంధించింది ప్రమోషన్ చేసేది ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని కూడా పక్కన పట్టేసిండ్రు అనమాట ప్రీవియస్ ప్రభుత్వంలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 50 మంది పైన పనిచేయడం, అన్ని ఇక్కడే ఇంటర్నేషనల్ కాదు నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేసేది కానీ ప్రమోట్ చేసే దాని విధానంలో కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మరీ పరిగెత్తుతా ఉందండి, కష్టపడుతూ ఉంది. ఇప్పుడు కూడా ఒక టీం జపాన్కి పోయిందండి. సో ఇట్లా ప్రీవియస్ ప్రభుత్వం సర్వనాశనం చేసి పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీస్ తేవడం జరిగిందండి. అన్ని పాలసీసు గైడ్లైన్స్కి కూడా ఇంపార్టెంట్. ఉట్టి పాలసీస్ రిలీజ్ చేసినట్లు కాకుండా మనం పాలసీస్తో పాటు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి క్యాప్షన్ చెప్పడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఏదన్నా పెట్టాలా 3 నెలలనో 6 నెలల్లో ఒకవేళ స్పీడ్ తగ్గిందనుకోని పొరపాటున 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిందనుకో వడ్డీనే కొన్ని కోట్లు అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలులో శ్రీరాజ్ స్టీల్ది ఏదైతే 2014 నుంచి 19 వరకు మనం ఇచ్చిండే హామీలు చెప్పిండే అవి నెరవేర్చక దాదాపు 2-3 ఏండ్లు ప్రాజెక్టు డిలే కావడంతో కొన్ని కోట్లు వాళ్ళకి ఎక్స్ట్రా కావడం జరిగింది. అందుకనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని చెప్పి మనం క్యాప్షన్ పెట్టుకున్నాం. దాని తగ్గట్టుగా పని చేయాలా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా లెస్ దెన్ 1 ఇయర్లో 9,40,40,000 కోట్లు పెట్టుబడులు రావడం జరిగిందండి. 9,40,000 crores. ఇవన్నీ మామూలుగా ఏదన్నా గవర్నమెంట్ ఒక 5 ఏళ్లలో 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు కానీ చేస్తే అది సూపర్ గవర్నమెంట్ అంటారు, అది చాలా బాగా చేసినారు అంటారు. మేము సంవత్సరం తిరగకుండా ముందే దాదాపు 9,40,000 కోట్లు క్యాబినెట్లు కానీ ఎస్ఐపిబి కానీ ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి అవి రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాజెక్టులు సార్ ఏం చెప్పారంటే 1000 కోట్ల పైన ఏదన్నా ఉంటే 1000 కోట్ల పైన ఉంటే డెడికేటెడ్ పర్సన్ని దానికి అప్పచెప్పి తొందరగా కంప్లీట్ చేయాలా, అన్నీ కూడా ప్రాజెక్ట్స్ 2028 లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశం మనకుందనమాట. అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి చెప్పడం జరిగింది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ సారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కంబైన్డ్ స్టేట్లో మీకు అందరికి తెలుసు ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఐటీ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలని చెప్పి అప్పుడు చెప్పడంతో చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ వరల్డ్ ఓవర్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది ఉద్దేశంతో 175 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగా ఈ మధ్యనే 11 ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా 39 ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందండి. ఇంకొకటి లాస్ట్ వచ్చి సార్ ఏం చెప్పారంటే మనకి పెట్టుబడులు ఏదైతే పెట్టారో రాయితీలు ఇస్తామని చెప్పినారో లాస్ట్ 10 ఏళ్ల నుంచి 5,000 కోట్లు త్వరలో ప్లాన్ చేసి రిలీజ్ చెయ్యాలా అని చెప్పడం జరిగింది. తొందరలో ఎవరైతే ఎలిజిబుల్ ఉండే వాళ్ళు వచ్చే ఇన్సెంటివ్స్ ఏమున్నాయో అవి 5,000 crores ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా నమ్మకం పెట్టుకోండి, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో చేసే బాధ్యత మా పైన ఉంది.
మా మంత్రి అందరు మంత్రులు కూడా కష్టపడుతున్నారు. చంద్రబాబు గారికి ఒక ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది. విజనరీ లీడర్కే అది పాసిబుల్. మీరందరూ కూడా ఆశీస్సులు మా పైన ఉండాలని చెప్పి, ఓర్పు సహనం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు, జై తెలుగుదేశం.